దేవుని మహాకృపను బట్టి మన యొక్క కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘములో హలో రైట్ ఓకేనా రైట్ హల్లెలూయా అందరు కూడా ఇక్కడ హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మన యొక్క కింగ్ ఆఫ్ కింగ్స్ సంఘాన్ని ప్రేమించి ఆయన కృపను బట్టి మన సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క 21 days ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ఈ 12వ దినమందు మనమందరం కూడా ఇలాగా దేవుని సన్నిధానములో చేరి సర్వశక్తిమంతుడైన దేవుని ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా దేవుడు గడిచిన 11 రోజులు కూడా మనల్ని ఆయన సన్నిధానములో నడిపించి ఆయనతో కలిసి ఈ 11 దినాలు కూడా దేవుని సన్నిధానం ముందుకు నడిపించబడినాం. నిజంగా ఎంతో ధన్యత. ఈ 12వ దినమందు మన మధ్యలో దేవుని సేవకులు హాస్పిటల్లో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దేవుని సేవకులు పాస్టర్ నిరంజన్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. చాలా సంతోషం. మరి కింగ్ ఆఫ్ కింగ్స్ చర్చ్ ఏమంటే నేను కూడా ఒక సభ్యుడిని. ఇంతకుముందు మేము ఈ సంఘంలో ఉన్నాం, బళ్ళారిలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం. అప్పుడు ప్రణీత్ ఇంకా చిన్న పిల్లవాడు, చాలా చిన్నోడు. ప్రణీత్ ఇంకా చాలా చిన్న పిల్లవాడు. మేమేం చేసామంటే అప్పుడు ఫస్ట్ ఇది చిన్న బిల్డింగ్ ఉండేది, ఇదంతా పడగొట్టి కట్టేటప్పుడు మేమందరూ కూడా రాళ్ళు ఎత్తిచ్చి కట్టిన బిల్డింగు ఈరోజు మరొకసారి చూసే దేవుడు కృప అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రం మేము చెల్లించేవారే ఉన్నాం. మరి నన్ను ఆహ్వానించిన మా పాత పాస్టర్ గారు, థ్యాంక్ యూ, మా పాత కాపరి, అవునా, పాత కాపరికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. మీ అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ విధంగా మీరు మరి దేవుని సన్నిధిలో ఉండి మీరందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయడంలో నాకు చాలా సంతోషం వేసింది. ఉపవాస ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలిసిన, ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కావాలా మీకు గొప్ప కార్యాలు జరగాల? ఇది కట్ అవుతోంది, వస్తుంది. గొప్ప కార్యాలు దేవుడు ఉపవాస ప్రార్థనలో చేస్తాడు. ఉపవాస ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడన్నమాట. కాబట్టి బ్రదర్, మీరు దేనికోసమో ఎదురు చూస్తున్నారు? మీ పేరు శేఖరణ. మీరు దేనికోసమో ఎదురు చూస్తున్నారు? దేవుడు అంటున్నాడు, మీరు ఆయన మీద ఆధారపడినట్టుగా అవుతే దేవుడు అన్నీ కూడా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేసి సఫలం చేసి నడిపిస్తానంటున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. తెలుగులో చదవండి. చూసారా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడైనా సరే మీరేం చేయండి? ఉపవాస ప్రార్థనతో కన్నీళ్లతో దుఃఖించుతూ నా సన్నిధికిలోకి మీరేం చేయండి? రండి అంటున్నాడు. అవునా? ఉపవాస ప్రార్థన అనేది పాస్టర్లుగా మేము పెట్టేది కాదు, దేవుడు నియమించింది అన్నమాట ఉపవాస ప్రార్థన. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు? మీరు
మీరేం చేయాలి? దుఃఖముతోనూ ఉపవాసముతోనూ కన్నీళ్లు విడుచుచు మీరు దేవుని ఎదుటకుండా ఉపవాస ప్రార్థనలో మీరు దుఃఖించండి. మొట్టమొదటిది దేవుడు చెప్తున్నాడు. అవునా? ఇదే అధ్యాయంలో మనం చూసినట్టుగా అయితే మరి 15వ వచనం చదవండి అమ్మా. చూసారా? సియోనులో మీరు బూర ఊది ఉపవాస ప్రార్థన ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలంట. ఉపవాసము ప్రతిష్ఠించాలి. పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, మీరిచ్చే కానుకలు మేమేం చేస్తున్నాము? సంఘం కోసం వాడుతున్నాం అని అన్నారు. అవునా? ఈ మాట అన్నారు. ఉపవాసం ఉండి మీరు కన్నీళ్లు విడుచుచు మీరు వచ్చి దేవుని రాజ్యంలో మీరు విత్తినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? ఆశీర్వదిస్తాడు. అవునా? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాల గురించి చెప్తాను. మీ దగ్గర బుక్ ఉంటే, పెన్ను ఉంటే మీరు రాసుకోండి. లేకపోతే 21 రోజులు మీరు ఉపవాస ప్రార్థన చేసినంటే ఏం ఆశీర్వాదం పొందామో మీకు తెలీదు. అవునా? కాబట్టి బుక్లో రాసుకోండి. అవునా? నెక్స్ట్ వచనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? 17వ వచనం చదవండి. మంటపముకు బలిపీఠానికి మధ్యగా నిలబడి ఎవరు? యాజకులు, పాస్టర్లు కూడా. దేవుడు అంటున్నాడు, మీరు ఒకటే కాదు, నా యాజకులు కూడా. అంటే మీ పాస్టరు, నేను, మేమందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కన్నీళ్లు విడుచుచు ఏం చేయాలి? చదవండి. నీ జనుల ఎడల నువ్వు ఏం చేయాలి? జాలి చేసుకో నాయనా. నాయనా, నాకు ఈ సంఘం ఇచ్చావు, జాలిపడు, నా సంఘస్థుల మీద జాలిపడు నా తండ్రి అని చెప్పి ఏం చేయాలంట? యాజకుడు కన్నీళ్ళు విడిచి ఏడవాలని ఉంది. కన్నీళ్ళు విడిచి ఏడవాలని. మరి మీరు స్త్రీలు ఏడమంటే మీరు తొందరగా ఏడవగలరు. అవునా? మీ పాస్టర్ ఇక్కడ నిలబడి అన్నాడు అనుకో, టక్కని మీకు నీళ్ళు గారిపోతాయి. మాకు రావు, పురుషులకి మాకు రావు. కష్టం, చాలా కష్టం. మన పురుషులకి ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చింది చూసావా? లేదు. అందుకే మా చర్చలో ఎప్పుడు చెప్తాను, స్త్రీల కోసమనే ఒక పాట కట్టారు. కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువ ఘోరమ్మా. ఆ పాట అంతా అమ్మ 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 అని ఉంది, కానీ అయ్యా అయ్యా అనేది ఒక్క పరదమన్నా ఉందా? పురుషుల గురించి ఒక పాటన్నా ఎవరైనా కట్టారా? ఎవరైనా ఒకరైనా కట్టారా? ఎందుకో తెలిసిన? మేము మనసులో పెట్టుకుంటాం, మేము ఏడం, మీరు టక్కన వేసేస్తారు. డ్యామ్ అని నెడుతుంది. పాస్టర్ గారు ఏమంటున్నారంటే, మిమ్మల్ని తీసిపోయి టీవీ డ్యామ్లో పెట్టాలంట. అప్పుడు డ్యామ్ నిండుతుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అడుగుతారు, నెక్స్ట్ ఇయర్ సంఘం వస్తుంది, ఈ సంఘం వచ్చి ఇంత ఏడ్చిపోయింది కదా, నెక్స్ట్ సంఘం ఏది? అప్పుడు సంఘానికి మంచి పేరు వస్తుంది అన్నమాట. మనం చూసినట్టుగా అయితే కన్నీళ్లు విడమంటున్నాడు. దేవుణ్ణి మనం ఏం అడగాలో తెలిసిన? ప్రభా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే భారం నాకు ఇవి నాయన. ఎప్పుడు మనం అది అడుగుతామో దేవుడు ఏం చేస్తాడో తెలిసిన? మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు చేస్తాడు. ఒక దైవజనుడు, ఆయన పేరు చార్ల్స్ ఫిన్నీ. చార్ల్స్ ఫిన్నీ అనే దైవజనుడు, ఆయనకి భారం వచ్చినప్పుడంట ఏం చేసేవాడంట? అడవిలోకి వెళ్ళిపోయేవాడంట. అడవిలోకి వెళ్ళిపోయి కింద పడి దొర్లి ఏడ్చి కన్నీళ్ళు కార్చి ఏడ్చి 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 3-4 రోజులు ఏడ్చేవాడంట. ఆ విధంగా ప్రభువా రక్షించుకోనాయన, ప్రభువా రక్షించుకోనాయన, మనుషుల్ని రక్షించుకోన తండ్రి. ఆ విధంగా ఏడ్చి 3వ రోజు ఆ భారం అయిపోయిన తర్వాత లేచి చూస్తే బట్టలంతా దుమ్మంట. అంత దుమ్ము, ఆకులు, దుమ్ము, గలీజ్ గలీజ్ అయిపోయి ఉండేదంట. ఆ విధంగా ఆయన ప్రార్థన చేసేవాడంట. ఉద్యోగము కోసం ప్రార్థన చేసేవాడు ఆయన. జాన్ నాక్స్ అని మరొక గొప్ప దైవజనుడు,
ఆయన స్కాట్లాండ్ దేశంలో గొప్ప దైవజనుడు. ఆయనంట దేవుని భారం వచ్చినప్పుడు రోడ్లు నడిచిపోతుండే అక్కడ మోకరించి చేతుల పైకి ఎత్తి కన్నీళ్ళు కార్చి ఏడ్చేవాడంట, ప్రభా స్కాట్లాండ్ దేశాన్ని రక్షించుకో, లేదా నేను చచ్చిపోతాను, నువ్వు రక్షించుకోకపోతే నేను చచ్చిపోతాను ప్రభువా అని చెప్పి కన్నీళ్ళు కార్చి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన అయిపోయి కళ్ళు తెరిచిన తర్వాత ఇంతవరకు మంచులో మునిగిపోయి ఉండేవాడంట ఆ వ్యక్తి. స్కాట్లాండ్ దేశం మహారాణి చాలా చెడ్డదంట. ఆమె ఒక మాట అనిందంట, 1000 ఫిరంగిలు నా ఎదుట పెట్టడిపోతే నేను భయపడను. నేను భయపడేది ఎప్పుడో తెలిసిన, జాన్ నాక్స్ మోకరించినప్పుడు అన్నదంట. అటువంటి సాక్ష్యం. ఆ సాక్ష్యం ఈరోజు మనదా? ఆ సాక్ష్యం ఈరోజు మనదా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. 21 రోజులు మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. మీరు ప్రార్థన చేసినట్టుగా నేను తప్పకుండా కార్యం చేస్తానంటాడు దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మోసం చేసేవాడు కాదు, ఆయన అబద్ధపడే దేవుడు కాదు. గొప్ప అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు కన్నీళ్లు కార్చి దుఃఖపడి మీరు ఏడ్చి దేవుణ్ణి వెతికినట్టుగా అయితే ఆయన ఏం చేస్తాడంట? అద్భుత కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? అద్భుత కార్యాలు చేస్తాడు. మన వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మీకు చెప్పాను కదా, దేవుని ఆశీర్వాదాల గురించి చెప్పాను కదా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాను కదా. ఇక్కడ 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటో 7 ఆశీర్వాదాలు చూద్దాం. రైట్. మొట్టమొదటి ఆశీర్వాదం ఎక్కడుంది? 23వ వచనం చదవండి. అదే అధ్యాయం 23వ వచనం. చూడండి, కన్నడలో హింగారు మಳೆ ముంగారు మಳೆ, దాని మీద పిక్చరే తీసేది. ఏం చేశారు? పిక్చరే తీసేశారు. చూడండి, అన్యులకు బాగా తెలుసు మనకంటే, అన్యులకు బాగా తెలుసు మనకంటే. చూడండి, వాక్యంలో ఏమని ఉంది? ఏమంట? ఏ వర్షము? తొడబడి వర్షము, కడపటి వర్షము. అంటే ఏమిటో తెలిసిన? డబుల్ ఆశీర్వాదం. మొట్టమొదటిది వచ్చి నంబర్ 1 ఆశీర్వాదాల్లో. నాకు ఆశీర్వాదాలు అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఇష్టం. నాకు బైబిల్లో ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయి నేను తెలుసుకుంటాను. ఏ విధంగా చేస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, ఆ పని చేసి ఆశీర్వాదం తెచ్చుకుంటాను. మీరు తెచ్చుకోవాలి. మొట్టమొదటిది ఆశీర్వాదం ఎక్కడ రాయబడింది? 23వ వచనములో. 23వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీకు డబుల్ ఆశీర్వాదం ఇస్తాను. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినట్టుగా అవుతే, నువ్వు కన్నీళ్ళు కార్చి నువ్వు ఏడ్చినట్టుగా అవుతే, మొట్టమొదటి ఆశీర్వాదం ఏమి? 23వ వచనంలో ఉన్న ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను. ఏంటది? డబుల్ ఆశీర్వాదం. ఏంటది? నీ లైఫ్లో ఇప్పుడు ఏముందో దానికి డబుల్. ఇప్పుడు ఏముందో దానికి డబుల్. అవునా? ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు, ఏమన్నారు? మాకేం కావాలి? ఇప్పుడు మేము చర్చ్ కోసం ప్రార్థన చేస్తున్నానంటే మీ చర్చ్ డబుల్ అవుతుందని అర్థం. అవునా? మీ బిల్డింగ్ డబుల్ అవుతుందని అర్థం. అవునా? ఇప్పుడే విన్నాం, ఇంకొక స్థలం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, ఇంకో స్థలం మేము వెతుకుతున్నాం, ఇంకొక స్థలం మేము కట్టాలనుకుంటున్నాం, పెద్ద సంఘం కట్టాలనుకుంటున్నాం. ఆమెన్ చెప్పండి. వద్దా? మీరు ఎప్పుడైనా కూడా మీ పాస్టర్తో వచ్చి చెప్పారా, పాస్టర్ గారు మన చర్చిలో ఏం మిస్ అయింది తెలుసునా? నేను ఫస్ట్ వచ్చింది చెప్పినాను, ఏమని చెప్పినాను తెలుసునా? ఈ చర్చికి ఏసీలు కావాలని చెప్పినాను. వద్దా? హాస్పిటల్లోనే మా చర్చిలోనే మేము ఏసీలు వేయించుకున్నాం, ఎందుకంటే అక్కడ వేడిని, అక్కడ కానీ ఎక్కువ వేడి ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ వద్దా? ఏదో కావాలో లేదో నాకేం అర్థమే కావడంలే. సమ్మర్లో మేము ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఎంత వేడి అనిపించేది మాకు, ఎంత వేడి అనిపించేది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఇంకా వేడెక్కింది. పెద్దది కావాలి సంఘం. ఆమేన్.
దేవుడు పెద్ద ఏసీ వేయాలి. సమ్మర్లో వచ్చినోడు కూడా వాడు ఐస్ అయ్యి బయటికి పోవాలి. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాలి. మీరు ఆమెనంటే తప్పకుండా ఇది జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. మొట్టమొదటిది అంటున్నాడు దేవుడు, డబుల్ ఆశీర్వాదం ఇస్తాను. ఏమిస్తాను? 23వ వచనంలో ఏమని ఉంది? ఏ వర్షాలు? ముంగారు మಳೆ, ಹಿಂಗಾರು మಳೆ. అవునా? కన్నడలో ముంగారు మಳೆ, ಹಿಂಗಾರು మಳೆ, వర్షం 2 ఇస్తానన్నాడు దేవుడు. డబుల్ ఆశీర్వాదం. బ్రదర్, మీ పేరు? నువ్వే ఇక దానికి ముందు నీకు ముందు నెక్స్ట్ ఏంటది? ఎనోష్. బైక్. దేవుడు ఏదో బైక్ చూపిస్తున్నాడు నాకు. ఏంటది? ఏదో బైక్ చూపిస్తున్నాడు దేవుడు. బైక్ గురించి చెప్తున్నాడు దేవుడు. ఏం బైక్? నిలబడు బాబు. చేస్తున్నావా? ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్కి రాకపోయినంటే ఈరోజు దేవుడు చెప్పేది నీకు తెలియకపోను. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తావా చర్చికి? రెగ్యులర్గా ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రతిదీ అనద్దు. నాకు కరెక్ట్గా చెప్పు, నోరు తెరిచి చెప్పు. వస్తావు, ఏం చేస్తావు? ప్రేయర్ చేస్తావు. తర్వాత సహాయకరంగా ఉండు. పాస్టర్కి సహాయకరంగా ఉండు. ఎందుకో తెలిసిన, ఈ పాస్టర్ నా పాస్టర్. నేనేం చేశాను? చాలా సహాయకరంగా ఉండేవాడిని ఇక్కడ ఉన్నప్పుడు. అందుకే ఈరోజు అక్కడ నేను ఆశీర్వాదం చూస్తున్నాను. మనం ఇక్కడ నమ్మకంగా ఉంటే, మనమేమి పాస్టర్ కింద నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు బైక్ చూపించాడు. బైక్ అంటే ఇష్టం. ఏ బైక్ అంటే ఇష్టం? కేటీఎం అంటే ఇష్టం. ఇప్పుడు కేటీఎం అక్కడ షోరూమే క్లోజ్ అయిపోయింది అక్కడ హాస్పిటల్. సర్లే, ఈ కేటీఎంలో ఏది ఇష్టం? 200 390 రైట్. 390 కావాలంట. 390 రైట్. ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మనం గమనించినట్టుగా మొట్టమొదటి ఆశీర్వాదం దేవుడు ఏమంటున్నాడో తెలిసిన, డబుల్ ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? చెప్పండి. ఏమిటది? డబుల్ ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. నెక్స్ట్ ఆశీర్వాదం, 2వ ఆశీర్వాదంకి వెళ్దామా? 24. ఇక్కడ ఏమంటున్నాడు తెలిసిన దేవుడు? ఏం ఆశీర్వాదం ఇది? ఫైనాన్షియల్ ఆశీర్వాదం. ఫైనాన్స్, డబ్బు. కదా? వద్దా? మీకు వద్దకపోతే నాకేయండి, నేను తీసుకుంటాను. మీకు వద్దకపోతే నాకేయండి, నేను తీసుకుంటాను. దేవుడు అంటున్నాడు, నీ ఫైనాన్షియల్ ఆశీర్వాదం నేను ఇస్తాను. 2వ ఆశీర్వాదం ఏమిటో తెలిసిన, నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇది తెలీదా? ఇట్లా అంటే తెలీదా? ఏమో మీ సంఘానికి ఇట్లా అంటే తెలీదు. ఇంత అమాయకులా మీరు? ఫైనాన్షియల్ ఆశీర్వాదం. దేవుడు అంటున్నాడు, మీ ఆర్థికంగా నేనేం చేస్తాను? మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆర్థికంగా నేను ఆశీర్వదిస్తాను. పాస్టర్ ఒక మాట అన్నాడు ప్రార్థనలో, ప్రభువా అప్పులు తీర్చండి. అప్పుల బాధలు ఉన్నారు, డబ్బు లేని బాధల్లో మీరు ఉన్నారు, మీకు ఫైనాన్షియల్ బాధల్లో అంటే ఆర్థిక సమస్యల్లో మీరు ఉన్నారు.
ఆర్థిక సమస్యల్లో మీరున్నారు. ఆర్థిక సమస్యల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని బయటకు తీసుకొస్తున్నాడు. రెండో ఆశీర్వాదం ఏమిటి? ఆర్థిక ఆశీర్వాదం. ఆర్థిక ఆశీర్వాదం. ఒకరోజు ఏమైందంటే, ఇంకా మేము సేవలో ఇంకా పాస్టర్ ప్రారంభంలో ఉన్నప్పుడు నేనేం చేశాను, మా కారు ఉండేది, కారులో వచ్చాం. వచ్చిన తర్వాత కారు అక్కడ పెడితే నాకు బాగా జ్ఞాపకం ఉంది. పాస్టర్ ఏమన్నాడో తెలిసిన, అయ్యా నాకు ఈరోజు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే మా చర్చికి ఎవరో కారులో వచ్చారు, మీరందరూ కూడా కారులో రావాలి, మీరందరూ కూడా కారులో రావాలి, మీ స్త్రీలందరూ కూడా పట్టు చీరలు కట్టుకొని రావాలి, మీరందరూ పురుషులందరూ సూట్లు వేసుకొని రావాలి, సూట్లు బూట్లు వేసుకొని రావాలి. అప్పుడు ఏం ఆశీర్వాదం అది? అప్పుడు మనుషులు అంటారు, వీళ్ళు యేసుప్రభు నిన్న మొన్న నమ్ముకున్నారంట, ఆ చర్చికి వెళ్తున్నారంట, అక్కడ వెళ్ళబట్టి ఇంత ఆశీర్వాదం పొందారు చూడు, వాళ్ళు ఏమి లేని వాళ్ళు ఈ విధంగా అయ్యారు ఈరోజు. ఆ అబ్బాయి అదే మర్చిపోయినా, ఈనాష్ ఈ స్పెల్లింగ్ చెప్పు ఇంగ్లీష్లో. ఈనాష్ ఏమైందో తెలిసిన, నడుచుకొని పోయేవాడు ఇప్పుడు కేటీఎంలో వెళ్తున్నాడు. ఆడు ఎలాగుండేవాడు, వాడు వేసుకోవడానికి సరైన చెప్పులు కూడా లేవు. ఇప్పుడు కేటీఎం బ్రతుకు అయిపోయింది. ఇప్పుడు నిన్ను చూసి నీ శత్రువులు పళ్ళు కొరుకుతారు. కొరకల్లా వద్దా చెప్పండి? మీరు వెళ్తుంటే ఆ సైడ్ ఈ సైడ్ కటకట 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 సౌండ్ వస్తూ ఉంటుంది. అది ఏమనుకుంటే పళ్ళు కొరుకుతుంటారు మీ శత్రువులు మిమ్మల్ని చూసి. దేవుడు అంటున్నాడు, ఆర్థికంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆర్థికంగా ఆశీర్వదిస్తాను. కాబట్టి రెండో ఆశీర్వాదం ఏమిటి? ఆర్థికమైన ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం చూద్దాం. మూడో ఆశీర్వాదమే. నాకు ఆశీర్వాదం చాలా ఇష్టం నాకు, అవునా? తర్వాత 25వ వచనం గట్టి చదవాలి. అమ్మ 25 ఏమంట మరి ఒకసారి అది ఉపవాస ప్రార్థన అయిన తర్వాత మీరు కడుపు నిండా తిని. ఏం తినాలంటే ఇష్టం నీకు? చెప్పండి, మీకేమైనా ఇష్టం ఉందా తినేది? మీరు ఏం తినాలో మీకే తెలియడం లేదు. కాదు, అన్నీ తింటారంటే ఏం స్పెషల్? ఏ బిర్యానీ ఎన్నో బిర్యానీ, కుక్క బిర్యానీ, నక్క బిర్యానీ, ఎన్నో బిర్యానీలు ఉన్నాయి, గాడిద బిర్యానీ కూడా ఉంది. కాదు, ఎవడ పెడతాడు కొత్తగా? తినేవాడు ఉంటే పెట్టడానికి ఏమి? ఏం బిర్యానీ? మటన్ బిర్యానీ, అవునా? మటన్ బిర్యానీ. ఇంకా కొంతమందికి ఏమో కబాబులు, ఇంకా కొంతమందికి ఏమో మటన్ కర్రీ, చపాతీలు, ఇవన్నీ అన్నమాట. కడుపు నిండా నువ్వు తింటావు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పస్తుంచడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పస్తుంచడు. నువ్వు కడుపు నిండా తిని తృప్తి పొంది హల్లెలూయా. ఇది ఏమిటో తెలిసిన? రెస్టరేషన్ అంటాం. రెస్టరేషన్ అంటే తిరిగి మళ్ళీ వాపస్ ఇవ్వడం, తిరిగి వాపస్ ఇవ్వడం. గమనించండి ప్రియులారా, పంటకి పురుగు పడింది అనుకోండి, పురుగు పడితే సర్వనాశనం అయినట్టే పంట, అవునా? అందులో ఎన్ని పురుగులు ఉన్నాయి? గొంగళి పురుగు ఒకటి,
పసర పురుగు 1, చీడపురుగు 3, మిడతలు 4. అవునా? ఒక పురుగు పడితేనే పంట నాశనం అవుతుంది. ఇన్ని పురుగులు పడితే ఇంకేమవుతుంది? పంట సర్వనాశనం అయిపోతుంది. దేవుడు అంటున్నాడు, ఈ వచ్చిన ఈ పురుగులన్నిటి కూడా నేనేం చేస్తాను? తీసివేసేస్తాను. అంటే అర్థం ఏమిటి? తీసేయడం ఒకటే కాదు, నువ్వు పోగొట్టుకున్నది నేను తిరిగిస్తాను. నువ్వు పోగొట్టుకున్నది తిరిగిస్తాను. నువ్వు పోగొట్టుకున్నది ఏం చేస్తాను? నేను తిరిగిస్తాను. గోల్డ్ చైన్ ఎవరో పోగొట్టుకున్నారు. ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు, ఎవరో గోల్డ్ చైన్ పోగొట్టు. తిరిగిస్తాడమ్మా దేవుడు, నీకు తిరిగిస్తాడమ్మా. దేవుడు అంటున్నాడు, నేను తిరిగిస్తాను. నువ్వు పోగొట్టుకున్నావు కదా, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావు, ఇన్ని సంవత్సరాలు నీ ఆరోగ్యం పోగొట్టుకున్నావా, తిరిగి నేను ఇస్తాను. బంగారు పోగొట్టుకున్నావా, తిరిగి నేను ఇస్తాను. నీ జీవితంలో నువ్వు డబ్బు పోగొట్టుకున్నావా, తిరిగి ఇస్తాను. అవునా? నీ జీవితంలో నీ మర్యాద పోగొట్టుకున్నావా, అది కూడా నేను తిరిగిస్తాను. నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే నేనేం చేస్తాను? తిరిగిస్తాను. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలిసిన, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అదంతా కూడా నేను తిరిగిస్తాను. ఎందుకు? నువ్వు చేసిన పని ఏమిటి? ఉపవాస ప్రార్థన. కన్నీరు కార్చావు. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కార్చి ఉపవాస ప్రార్థన చేయడంతో ఏమైంది? దేవుడు అంటున్నాడు, ఈ 7 ఆశీర్వాదాలు నీ జీవితంలో తీసుకొస్తాను. 7 ఆశీర్వాదాలు నేను నీ జీవితంలో తీసుకొస్తాను. తర్వాత 26వ వచనం. నా జనులు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ 26వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఏం ఆశీర్వాదం తెలిసిన? అద్భుత కార్యాలనే ఆశీర్వాదం. రాసుకోండి, అద్భుత కార్యాలనే ఆశీర్వాదం. అద్భుత కార్యాలనే ఆశీర్వాదము దేవుడు మనకిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. మనం అనుకోవచ్చు ఇంకేమి మన జీవితంలో అయిపోయింది, మనం ఇంకేమీ చేయలేము, అంతా అయిపోయింది, ఇంకేం జరుగుతుంది, దేవుడు అద్భుత కార్యం చేయాలి అంతే అని నువ్వు ఇంకా అనుకుంటా ఉంటావు. ఇంకా మనం మునిగిపోయినా మనం అనుకుంటాము. ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని గట్టెక్కిచ్చేస్తాడు. ఏదో ఒక విధంగా దేవుడు గట్టెక్కిస్తాడు. ఏదో ఒక విధంగా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఏదో ఒక విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదో ఒక విధంగా నిన్ను నడిపిస్తాడు. ఏదో ఒక విధంగా దేవుడు ఒక దారి తీస్తాడు. ఏదో ఒక విధంగా దేవుడు ఏం చేస్తాడు? నీకు చీకటిలో వెలుగుని కలుగజేస్తాడు. దేవుడు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థన. నువ్వు కన్నీళ్ళు కార్చేయచ్చు. నా సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండు, కన్నీళ్ళు కార్చు, ఏడ్చిన తర్వాత నేనేం చేస్తాను? 7 ఆశీర్వాదాలు నేను తీసుకొస్తాను. మా సంఘంలో ఏమైందంటే, 2 యవనస్తులు ఉన్నారు. 2 అన్న తమ్ముళ్ళే. మేము సువార్త చెప్పడానికి వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చేవాళ్ళమే. సువార్త వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు వినేవాళ్ళు. కానీ ఈ అబ్బాయిలు మాత్రము మమ్మల్ని చూసి పరిగెట్టిపోయేవారు. వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్తారు, మమ్మల్ని మార్చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని పరిగెత్తిపోయేవాడు. తర్వాత ఏమైంది? నిదానంగా సువార్త అబ్బాయిలకి చెప్పి సంఘానికి నడిపించిన తర్వాత సంఘానికి వచ్చేటప్పుడు వాళ్ళు హవాయి చెప్పులు వేసుకొని, కొన్నిసార్లు హవాయి చెప్పులకి కింద పిన్ను పెట్టుకొని ఇచ్చేవారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనే సంగతి మీరు గ్రహించాలి. అటువంటి పరిస్థితి అన్నమాట. చాలా బీదరికంలో ఉన్నారు. పెద్దోడు ఏం చేశాడు? 10వ క్లాస్ అయిపోయింది, ఇంకా డిఎడ్ చదువుతానని చెప్పి 1 సంవత్సరం చదువుతానని చెప్పి పోతానంటే వాళ్ళమ్మ నాయన అన్నారు, మేము చదివించలేము. అప్పుడు తమ్ముడు అన్నాడు, నేను మైన్స్కి వెళ్ళి పనిచేస్తున్నాను కాబట్టి నేను సంపాదించిన డబ్బుతో నిన్ను చదివిస్తానని అన్నతో అన్నాడు. అన్న తర్వాత వాడు సంపాదించి వాళ్ళన్నకి డబ్బు పంపించేవాడు. వాళ్ళన్న 1 సంవత్సరం చదివాడు.
గవర్నమెంట్ నౌకరీల కోసం ఏం చేశారు, అప్లై చేశాడు. తనది అయిపోయింది కోర్సు, ఫ్రెండ్స్కి అంతా వచ్చింది, కానీ ఈ అబ్బాయికి రాలేదు. చాలా విచారించాడు. సర్లే పోన్లే, రాకపోయిందిలే, దేవుడు మనకి ఏదైనా ఇంకోటి వేరేది మంచిది పెట్టి ఉంటాడు అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఇంకా కొంతమంది తన ఫ్రెండ్స్ విలేజ్ అకౌంటెంట్స్ కింద ఏమయ్యారంటే గవర్నమెంట్లో అపాయింట్మెంట్ అయింది. ఈ అబ్బాయి కూడా ట్రై చేశాడు, పరీక్ష రాశాడు, ఈ అబ్బాయికి అది రాలేదు. సరే అని చెప్పి ఇంకా పోన్లే అని చెప్పి అన్న తమ్ముళ్ళు ఏం చేశారు, సరే కష్టపడి మనం పని చేద్దామని చెప్పి పని చేయడం ప్రారంభించారు. ప్రతి శనివారం చర్చికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఆదివారానికి ఏం చేసేవారంటే బాత్రూములు కడిగేవాడు. బాత్రూములు కడిగి ఏం చేశారో తెలిసిన, బాత్రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి బాగా క్లీన్గా కడిగి చర్చిలో ఏమనంటే కసు ఊడ్చి బండలాలకి అంతా శుభ్రంగా చేసి ప్రార్థన చేసుకొని ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసుకొని పోయేవారు. ఈ విధంగా చేస్తా 6 నెలల్లో దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి సైకిల్ కొనుక్కొని కృపనిచ్చాడు. ఇంకొక 6 నెలల్లో మోటార్ సైకిల్ కొన్నారు. ఇంకొక 6 నెలల్లో కారు కొన్నారు. ఇంకొక 6 నెలల్లో ఇంకొక కారు కొన్నారు. ఇప్పుడు 3-4 కార్లు ఉన్నాయి. పెద్ద ఇల్లు కట్టుకున్నారు. పెద్ద వాడు గోడౌన్ కట్టారు, వాళ్ళ కంపెనీది వాడు వర్క్షాప్ గోడౌన్ కట్టుకున్నారు. ఇప్పుడు 12 సంవత్సరాల్లో వాళ్ళ కరోర్పతులు అయ్యారు. ఎందుకు? ఒకటి కారణం, ఉపవాస ప్రార్థనని కన్నీళ్ళు కార్చి నా ఇంటికన్నా దేవునిలు బాగుండాలి అని వాళ్ళు ఆశించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలిసిన, వాళ్ళని ఆశీర్వదించాడు. అందుకే మా చర్చిలో నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు దేవుని ఇల్లు చూసుకో, దేవుడి నీళ్ళని చూసుకుంటాడు. నువ్వు దేవుడి ఇంట్లో ఆహారం లేకుండా నువ్వు బాగా చూసుకో, దేవుడు ఏం చేస్తాడు, నీ ఇంట్లో సమృద్ధికి పెడతాడు. మీ పాస్టర్ని బాగా చూసుకోండి, దేవుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఈ మాట మీరు కావాలంటే నేను చెప్పే మాట మీరు పరీక్షించి చూడండి. నెక్స్ట్ 6 నెలల తర్వాత ఒకవేళ మీ పాస్టర్ నన్ను పిలిస్తే అప్పుడు మీరు సాక్ష్యం చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఏం ఆశీర్వాదం ఇస్తాను నేను? ఎన్నో ఆశీర్వాదం అమ్మా ఇది? 4వది. 4వ ఆశీర్వాదం ఏమిటి? అద్భుత కార్యాలు. నేను అద్భుత కార్యాలు చేస్తాను నీ జీవితంలో. అద్భుత కార్యాలు చేస్తాను. అసాధ్యమైనది సాధ్యంగా నేను మారుస్తాను. నీకు అసాధ్యం అనిపించవచ్చు, ఇంకేం అప్పు తీరుతుందిలే, ఇంకా నా కూతురికి ఏం పెళ్ళి అవుతుందిలే, నా భర్త ఏం మారుతాడులే అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవునికి మాత్రం అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను అద్భుత కార్యాలు చేస్తాను, నీ పరంగా నేను నిలబడతాను అంటున్నాడు దేవుడు. నీ పరంగా నేను నిలబడి నేను అద్భుత కార్యాలు చేస్తాను. ఎందుకు? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు కారుస్తున్నావు కాబట్టి. నెక్స్ట్ ఆశీర్వాదం చూద్దాం ప్రియులారా. 27 చదవండి. 26 అయిపోయింది, 27 అయిపోయిందా? 27 అయిపోయింది, 26 కదా చెప్పింది నేను. మళ్ళీ చదువు, పర్లేదు. చాలు నిన్ను ఆశయించు, నీ సిగ్గుపడకుండా. ఇంక ఎన్నడు సిగ్గునందక ఉందురు అని చెప్పి మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఏమిటో తెలిసిన, ఈ ఆశీర్వాదం ఏమిటో తెలిసిన, దేవుని సన్నిధి. ఈ ఆశీర్వాదం ఏమిటి? దేవుని సన్నిధి అనే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏమిటో తెలిసిన, గొప్ప ఆశీర్వాదం. దేవుని సన్నిధి మన మీద ఉంటుంది. 61 కీర్తన, యెషయా గ్రంథము 61లో ప్రారంభంలో మనం చూస్తున్నాం. ఏమనంట? చాలు. ప్రభువు యొక్క యెహోవా ఆత్మ
నా మీదికి దిగొచ్చింది. అంటే అర్థం ఏమిటో తెలిసిన, ఈరోజు నువ్వు ఎవరిని ఎత్తుకొని తిరుగుతావో తెలిసిన, దేవుని సన్నిధాన్ని ఎత్తుకు తిరుగుతావు. ఇష్టమా మీకు? ఇష్టమా? దేవుని సన్నిధానాన్ని ఎత్తుకొని తిరిగే వాళ్ళు ఏ విధంగా ఉంటారో తెలిసిన, వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి. వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి. ఏడుపోకం ఉండదు వాళ్ళకి ఏడుపోకం ఉండదు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? ప్రకటిస్తారు. దేవుని సన్నిధిని మోసుకొని తిరిగే వ్యక్తి నువ్వు అవుతావు. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు వారు గాడిద మీద యెరూషలేం పట్టణంకి వచ్చారు కదా, అవునా? ఆ గాడిదకి ఒకే ఒకసారి ఛాన్స్ దొరికింది. ఒకే ఒకసారి ఛాన్స్ దొరికింది. ఏమి? యేసు ప్రభుని ఎత్తుకొని ఎక్కడి నుంచి? యెరూషలేం పట్టణం నుంచి యెరూషలేం వీధిలో నుంచి పోవడానికి దానికి ఛాన్స్ దొరికింది. దాని తర్వాత యేసు ప్రభు గాడిద దిగారా? లేదా గాడిద మీద అలాగే వెళ్తూ 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 వెళ్ళిపోయాడా? ఆ గాడిదలు దిగి ఈ గాడిదలు నిక్కాడు. కానీ ఆ గాడిదకి ఈ గాడిదకి ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలిసిన, ఇది పర్మనెంట్గా ఉంది, అది టెంపరీ. పర్మనెంట్, అవును, పర్మనెంట్ గాడిద కాబట్టి పర్మనెంట్గా యేసు ప్రభుని మోసుకుపోయే గాడిదలో ఉన్న స్పెషాలిటీ ఏమిటో తెలిసిన, ఎంతనా బరువు మోస్తుంది, అది బరువు మోస్తుంది. కానీ యేసు ప్రభు ఏమన్నారు తెలిసిన, నా కాడ సులువు, నా భారము తేలిక. ఎంత చక్కని మాట యేసు ప్రభు అన్నారు చూడండి. కాబట్టి యేసు ప్రభుని ఎత్తుకొని పోవడము బరువైన విషయం కాదు, ఎంతో సులభమైన విషయం. మీ భుజం మీద శాఖలోని మూట ఉంటుంది. శాఖలోని మూట ఎంత పెద్దది ఉంటుంది? ఇంత పెద్దది ఉంటుంది, అవునా? శాఖలోని మూట అంత పెద్దది ఉంటుంది. మీ భుజం మీద పెడితే ఎంత బరువు అనిపిస్తుంది? లేదా ఒక సిమెంట్ సంచి పెట్టారనుకోండి, ఎంత బరువు ఉంటుంది? బరువు ఉంటుందా? బరువు చెప్పండి, ఉంటుందా ఉండదా? బరువు ఉంటుంది. అప్పుడు భుజం అయిపోతుంది. ఈ భుజం మీద పెట్టుకొని నువ్వేమైపోతావు? ఇటు కిందకు పోతావు. కానీ యేసు ప్రభువుని మోసుకున్నావు అనుకో, ఒక పేపర్ తీసుకొని నీ భుజం మీద పెడితే నీకేమన్నా అనిపిస్తుందా? ఒక పేపర్ అంత సులువు ఉంటుంది, అంత సులువైన ఏమంట? బరువు. ఆ బరువును మోసుకొని ఏమంటాడు దేవుడు? అంటాడు, నా సన్నిధి నిన్ను వదలదయ్యా, నా సన్నిధి నిన్ను వదలదమ్మా అంటాడు. మనం చూసినట్టుగా ప్రియులారా, దేవుని సన్నిధి మోసుకొని పోయడం ఎంత గొప్ప భాగ్యం, మనకి ఎంత గొప్ప భాగ్యం. యేసు ప్రభు వారు అన్నారు 61వ యెషయా గ్రంథంలో మనం ఇప్పుడే చదివాము. ఏమన్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అవునా? ఈరోజు దేవుని ఆత్మ ఎవరి మీద ఉంది? మనందరి మీద ఉంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వదలలేదు, ఊరికే నేను వదలలేదు, ఏదో గాలికి వదిలేసినట్టు నేను వదిలేయలేదు, నా సన్నిధి నీ మీద ఉంచాను. ఎందుకు? నువ్వు ఉపవాస ప్రార్థన చేయబట్టి, నువ్వు కన్నీళ్ళు కార్చబట్టి, నువ్వు నా ఎదుటికుండా వచ్చి ప్రభువా జనులను రక్షించుకో, నాయనా మా సంఘాన్ని కట్టు, నాయనా నీ రాజ్యమును కట్టని ఏడ్చావు కాబట్టి ఏమంటాడు? 7 ఆశీర్వాదాలు నేను నీ మీదకి తీసుకొస్తాను. ఈ 7 ఆశీర్వాదాలతో నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా సన్నిధి నీ మీద ఉంటుంది. నా సన్నిధి నిన్ను వదలదు. నాకు ఒక విషయము చాలా ఇష్టం. ఏమిటో తెలిసిన, బైబిల్లో ఎలీషా ఉన్నాడు. ఎలీషా మీకు తెలుసా? ఎలీషా మనకు తెలుసా? కింగ్ ఆఫ్ కింగ్స్కి వచ్చి ఎలీషా కాదు, మరి బైబిల్లో ఉన్న ఎలీషా వాళ్ళ కొడుకు కాదు, మరి బైబిల్లో ఉన్న ప్రవక్త.
బైబిల్లో ఉన్న ప్రవక్త. ఏమైంది? ఈయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత సమాధిలో కప్పెట్టేశారు. కప్పెట్టేసిన తర్వాత ఏమైంది? వేరే వాళ్ళు ఎవరో సమాధి చేయడానికి వచ్చారు. సమాధి చేయడానికి వీళ్ళు ఏం చేశారు? ఆ శవాన్ని ఇంకా ఏం పాత పెట్టాలి. ఈలోగా వీళ్ళు శత్రువులు చూసి బెదిరిపోయి ఏం చేశారు? ఎలీషా సమాధిలోకి వేసేశారు. ఎలీషా సమాధికి వేసిన తర్వాత ఈ సచిన శవం పోయి ఎలీషా ఎముకలు ముట్టుకోగానే చచ్చినోడు తిరిగి లేసి వచ్చాడు. ఎలీషా చచ్చిపోయాడు, శరీరము క్షీణించిపోయింది, ఎముకలు మిగిలాయి, కానీ దేవుని సన్నిధి వదలలేదు. సమాధిలో కూడా దేవుని సన్నిధి వదలలేదు. వదిలిందా దేవుని సన్నిధి? అక్కడ దేవుని సన్నిధి ఆ ఎముకల్లో కూడా పోయింది. చూసారా? సమాధిలో ఉన్నప్పుడు కూడా దేవుడు వదలను అంటాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనము సమాధుల్లో కుళ్ళిపోయిన సమాధిలో కుళ్ళిపోయిన శరీరము కుళ్ళిపోయి ఎముకలు మిగిలిన దేవుని సన్నిధి వదలలేదు. దేవుని సన్నిధి వదిలిందా? దేవుని సన్నిధి వదలలేదు. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఆ విధంగా వదలడు ప్రియులారా. నెక్స్ట్ ఆశీర్వాదం చూద్దాం. 28, 29 చదవండి. హల్లెలూయా. మనం ఇదేం ఆశీర్వాదం చూస్తున్నాము? కుటుంబం మీద ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదము? కుటుంబం మీద ఆశీర్వాదం. ఎంతమందికి మీ కుటుంబం దీవించబడని ఆశ? మీరు ఇలాగంటే 50%, పూర్తి 100% కావాలంటే తిన్నగా. ఎంతమందికి చేతులు ఇరిగినాయి? చేతులు ఇరిగిన వరకు కొద్ది బెండ్ ఉంటుంది. ఇట్లా దేవుడు మన చేతులు కూడా ఆరోగ్యంగా ఇచ్చి బలంగా ఇచ్చి అంతా చేస్తే అందరు ఇట్లా అంటారు. ఇట దేవుడు అంటున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను నేను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. నీ పిల్లలు పాడవరు, నీ పిల్లలు నాశనం అవ్వరు, నీ పిల్లలు సిగరెట్లు తాగడము ఈ యాదవ పనులని చేయరు. ఏం చేస్తారు నీ పిల్లలు? నా ప్రవచనం చెప్తారయ్యా, నా ప్రవచనం చెప్తారమ్మా నీ పిల్లలు, నా వాక్యము చెప్తారమ్మా. నీ పిల్లలు ఏమో ఈ విధంగా గొప్ప సేవకులుగా మారిపోతారమ్మా. నీ పిల్లలు గొప్ప ఏమంటే సేవకుల కింద అయిపోతారయ్యా. ఎందుకో తెలుసా? నువ్వు ఉపవాసం చేయడానికి నువ్వు తీర్మానించావు, కన్నీళ్ళు కాచి నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు తీర్మానించావు. కాబట్టి నీ కన్నీళ్ళు ఏమంటాడు తెలిసిన? దేవుడు ఒక వచనములు ఉంది ఏమంటే, ఒక చిన్న బుడ్డిలో వేసుకుంటాడంట నీ కన్నీళ్ళు. దేవుడు ఏం చేస్తాడంట? ఒక చిన్న బుడ్డిలో వేసుకుంటాడంట. వేసుకొని ఏం చేస్తాడంట? తీసి అక్కడెక్కడో పెడతాడు, అల్మార్లో. అక్కడ పెట్టిన తర్వాత అది చూసినప్పుడల్లా దేవునికి ఏం జ్ఞాపకం వస్తుంది? నీ వేదన, నీ బాధ, నీ తొందర అన్నీ ఆ బుడ్డిలో కనిపిస్తాయి. ఆయన అంటాడు, నేను ఆశీర్వదిస్తాను నిన్ను. ఆయన అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ కుటుంబాన్ని ఏ విధంగా మారుస్తానో చూడు. నీ కుటుంబంలో మా పిల్లలు నీ మాట వినడం లేదా? నీ కుటుంబంలో నీకు ఎదురు తిరుగుతున్నారా? నీ కుటుంబంలో నీ పిల్లలు సరిగా చదవడం లేదా? నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా పోయిందా? నీ కుటుంబంలో కన్నీళ్ళు తప్ప ఇంకా మిగిలింది ఏమీ లేదా? ఇప్పుడు అంటాడు, నువ్వు నా ఎదురుగుండా వచ్చి నా ఆలయములో ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి నువ్వు ప్రార్థన చేసినందుకు ఇప్పుడు నేనేం చేస్తాను? మరొక ఆశీర్వాదం నీ కుటుంబం మీద తీసుకొస్తాను. ఏంటి ఆశీర్వాదం? నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలు ఏం చేస్తారు? ప్రవచనం చెప్పేవాళ్ళు అవుతారు. నీ కుటుంబంలో నీ పిల్లలు వాక్యం చెప్తారు. నీ కుటుంబంలో ఉన్న పిల్లలు అనేక వాళ్ళ క్లాస్మేట్స్ని, ఫ్రెండ్స్ని రక్షణ మార్గానికి నడిపించి ఆలయం తీసుకొస్తారు. ఆ విధంగా ఆశీర్వదిస్తాను నీ కుటుంబాన్ని అంటున్నాడు దేవుడు. మనం అనుకోవచ్చు ప్రియులారా,
మన పిల్లలు మన మాట వినడం లేదు. సరే, నిజమే అయిండొచ్చు. మన పిల్లలు, మనకు ఆశ ఏమిటంటే మన పిల్లలు కూడా ఈ దేవుని భయము భక్తిలో ఉండాలి, మన పిల్లలు కూడా దేవుడు వాక్యం చెప్పాలి, మన పిల్లలు కూడా పైకి రావాలి అని మన అందరికీ ఆశ ఉంటుందా? తల్లిదండ్రులుగా మన అందరికీ ఆశ ఉంటుంది. అవునా? చాలా బాధ, కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుంది. ఏమనంటే అయ్యో నా భర్త ఆయన తాగుతున్నాడు, తాగుడికి బానిసైపోయాడు, తాగుడి నుంచి బయటకు రాలేకపోతున్నాడు అని మనం అనుకోవచ్చు. నువ్వు కన్నీళ్ళు కారుస్తూ దేవుని వైపు నువ్వు చూసావా? ఒక సమయం నీ భర్త జీవితంలోకి వస్తుంది, నువ్వు దేవుని చూస్తున్నప్పుడు నీ భర్త ఇంకా బాటిల్ని చూడలేడు, ఇంకా దేవుడు ఆ విధంగా మారుస్తాడు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. నీ కుటుంబం అంతా కూడా దీవించబడుతుంది. ఎందుకో తెలిసిన? దేవుడు ఏం చూశాడో తెలిసిన? నువ్వు కార్చిన కన్నీళ్ళు ఒక బుడ్డిలో వేసుకొని ఆయన అల్మార్లో పెట్టుకున్నాడు. అది చూసినప్పుడల్లా జ్ఞాపకం వస్తుంది నీ వేదన, నీ బాధ, నీ తొందర. ఏ బాధతో నువ్వు కన్నీళ్ళు కార్చావన్న సంగతి ఆ బుడ్డిలో అయినా కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇప్పుడు అంటాడు, నీకు కావాల్సింది నీ కుటుంబం కదా, నీకు కావాల్సింది ఆ సంగతి నేను తీరుస్తాను, ఆ సంగతి నేను తేలుస్తానంటాడు దేవుడు. కాబట్టి ఉపవాస ప్రార్థన అంత బలమైనది మరొకటి లేదు ప్రియులారా. ఉపవాస ప్రార్థనలో మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏమిటో తెలిసిన? రాజ్యాలు కూలిపోయినాయి, రాజ్యాలు కూలిపోవడం ఒకటే కాకుండా ఏమైందో తెలిసిన? రాజులు కూడా ఏమైపోయారు? నశించిపోయారు. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. ఏమిటో తెలిసిన? అక్కడ యెహోషాఫాతు అనే రాజు ఉన్నాడు. ఆ రాజుకి లెటర్ పంపిస్తారు, ఏమని? యుద్ధానికి మేము వస్తున్నామని. ఆ లెటర్ తీసిపోయి దేవుడి సన్నిధిలో పెట్టి ఆయన ఉపవాస ప్రార్థనతో దేవునితో గోజాడి ఏమంటాడు తెలిసిన? ప్రభువా, నాకు ఏం చెయ్యాలో తోచడం లేదు. మనము కూడా అటువంటి పరిస్థితికి రావచ్చు, మన పరిస్థితి కూడా అదే విధంగా కావచ్చు. మనం కూడా దేవుడితో అనొచ్చు, ప్రభువా ఏం చేయాలో నాకు తోచడం లేదు నాయన, ఏం చేయాలో నాకు తోచడం లేదు, ఈ సమస్య వచ్చి పడింది, నన్ను ఏం చేయమంటావు, నాకు తెలీదు అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ బుడ్డిలో ఉన్న కన్నీళ్ళు చూసి ఏం చేస్తాడు? ఇదిగో నేను నిన్ను ఆశ్రయిస్తాను, నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాను, నీ పిల్లలు నశించిపోరు, నీ పిల్లలు నా రాజ్యానికి వస్తారు, నీ పిల్లలు నా వాక్యం చెప్తారు, నీ పిల్లలు ప్రవర్తిస్తారు, నీ పిల్లలు గొప్పగా వాడుకోబడతారు. ఒక తల్లి ఉండేదంట. ఆ తల్లికి 9 మంది పిల్లలు. యవ్వనంలోనే భర్త చచ్చిపోయాడు. ఆ తల్లి ఏదో కష్టపడి ఏం చేసేదంట, ఏదో సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో రాత్రి అందరూ గంజి తాగి పండుకునేవారంట, గంజి తాగి బ్రతికారంట. కానీ ఆ పిల్లలందరూ గొప్ప సేవకులు అయ్యారు. 9కి 9 మంది గొప్ప సేవకులు అయ్యారు. ఏమైందంటే ఎవరు అడిగారంట, అవును మీరు 9 మంది కదా, 9కి 9 మంది మీరు ఏ విధంగా గొప్ప సేవకులు అయ్యారు అని అడిగిందంట. అని ఎవరు అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారంట సాక్ష్యము, ఏమన్నారంట, రాత్రి మేము పండుకున్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంట, ప్రతి ఒక్కరు తలకాయ దగ్గరికి వచ్చి వాళ్ళ పండుకున్న దగ్గర తల మీద చేయి పెట్టి మోకరించి ప్రార్థన చేసేదంట ఆ తల్లి 9 మందికి ప్రార్థన చేసి చివరి బిడ్డకి ప్రార్థన చేసి ముగించలోగా తెల్లవారిపోయి ఉండేదంట. చూడండి ఆ తల్లి ప్రార్థన. ఎప్పుడు కూడా దేవుడు ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయడు. అందుకే తెలుగులో ఒక వచనం మనకు చాలా ఇష్టం, ఏమిటో తెలిసిన? ప్రార్థన వినవాడా సకల సిరులు నీ ఎద్దరికి వస్తారని. ఎందుకు తెలిసిన? దేవుడు మన ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇది నమ్మినట్టు కదా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ప్రార్థన వింటాడు, దేవుడు ప్రార్థన వింటాడు. నెక్స్ట్ ఆశీర్వాదం చూద్దాం, చివరిది. అవునా? చివరిది 32వ వచనం. హల్లెలూయా. ప్రార్థించిన వారందరూ కూడా రక్షించబడరు. అంటే విడుదలని ఆశీర్వాదం. 7వ ఆశీర్వాదం వచ్చి విడుదలని ఆశీర్వాదం. దేవుడు అంటున్నాడు, విడుదలని ఆశీర్వాదం నేను ఇస్తాను.
నువ్వు దేంట్లో చిక్కుకుపోయావు? అప్పుల్లో చిక్కుకుపోయావా? నేను విడుదలిస్తాను. త్రాగుడికి బానిస అయిపోయావా? విడుదలిస్తాను. నీ పిల్లలు జూజాటమికి చిక్కుకుపోయారా? విడుదలిస్తాను అని అంటున్నాడు. మా సంఘానికి ఒక కుటుంబం వచ్చేది. వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ బెంగళూరు వెళ్ళిపోయారు. మొన్న ఆమె వచ్చింది. వచ్చి చెప్తా ఉండి, మేము రక్షణ పొంది సంఘము కాబట్టి దేవుడు మమ్మల్ని ఇక్కడ నడిపించాడు, మేము ఆస్వాదించబడ్డాం, హిందూ కుటుంబం. ఏమైందో తెలిసిన, ఒకరోజు ఒక అబ్బాయి, అంటే నేను బళ్ళారి వాడిని కదా, బళ్ళారి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత అన్న మా బంధువుల ఇంటి పక్కన ఒకరు ఉన్నారు, వాళ్ళు హిందువులు, వాళ్ళకి పోయి సువార్త ప్రకటించు అని అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయాము. మేము ఇద్దరు కలిసిపోయాము. పోయిన తర్వాత సువార్త నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత అంతా చెప్పిన తర్వాత ఏమైంది, సరే మేము ప్రభుని నమ్ముకుంటాము అది ఇది అన్నారు. అన్న తర్వాత ఏమైంది, వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు. మరుసటి రోజు పెద్ద గొడవ అయింది ఇంట్లో. పెద్ద గొడవ అయితే వాళ్ళు ఏం చేశారు, నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత అక్కడ వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని మాట్లాడాడు. ఏమనంటే, ఒక క్యాలెండర్ వెనకాతల ఇలా క్యాలెండర్ వేశారు. క్యాలెండర్ వెనకాతల గూడు ఉంది, నాకు తెలీదు. మీ ఇంట్లో లోపల క్యాలెండర్ వెనకాతలు ఏదో పెట్టారు, సైతాన్ అక్కడి నుంచి ఆట ఆడుతుంది, అది తీసి మీరు బయటపడేది అంటే, అవును క్యాలెండర్ వెనకాతలు చిన్న గూడు ఉంది, ఆ గూడులో ఏదో పెట్టామన్నారు. సరే అది తీసి బయటపడేశారు. బయటపడేసిన తర్వాత ఏమైందో తెలిసిన, వాళ్ళ అమ్మాయి పిచ్చి పిచ్చిగా చేసి కింద పడిన అమ్మాయి టక్కని ఆ దురాత్మ వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అంటే, తను వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఏమంటే, నాకు పెళ్లి చేశారు, పెళ్లి చేసి ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, నా భర్తకు ఉద్యోగం లేదు, ఏం లేదు, మా ఇంట్లోనే ఉన్నాడు నా భర్త. మా నాయనే ఏం చేస్తున్నాడు, నన్ను నా భర్తని ఇద్దరిని సాకుతున్నాడు, అది అయింది అంతా చెప్పి ఏడ్చింది. ఏడ్చిన తర్వాత నేను చెప్పాను, యేసు ప్రభుని సంపూర్ణంగా మీరు నమ్ముకొని ఏం చేయండి, దేవుని వైపు మీరు తిరగండి, మీరు బాప్తిసం తీసుకోండి అని చెప్పి అంతా చెప్పిన తర్వాత, సరే రేపు తీసుకుంటామని అన్నారు. సరే అని మరుసటి రోజు వాళ్ళు బాప్తిసం ఇచ్చాను. బాప్తిసం ఇచ్చి ఇంకా నీళ్ళలో నుంచి బయటకు, మేము ఇక్కడ ఏమంటే, మీరు బాప్తిసం ట్యాంక్ ఉందా మీకు? ఎక్కడ పోతాం? కాలువకే. మేము కూడా కాలువే, టీబీడేం కాలువకు పోతాం. మా కాలువలు మీ కాలువలు చాలా పెద్దవి, అవునా? అందులో బాప్తిసం తీసుకోవాలంటే ఏమంటే విశ్వాసం ఉండవు. అసలు విశ్వాసం అక్కడే తెలిసిపోతుంది. ఆ కాలువలో తీసుకోవాలంటే కొట్టుపోతారు, మీరు మునిగిందే పోతారు. అక్కడి నుంచి బల్లర్లో తేలొచ్చు మీరు, లేదా ఇంకెక్కడైనా ముందు తేలొచ్చు, ఏం పర్లేదు. అక్కడ మునిగి కింగ్ ఆఫ్ కింగ్స్లో తేలినా మాకు అభ్యంతరం లేదు, ఏమైంది, బాప్తిసం తీసుకోండి. సరే బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు మొబైల్ ఫోన్లు లేవు, మామూలు ల్యాండ్లైన్ ఉన్నింది. ఇంటికి వెళ్ళగానే ఏమైందో తెలిసిన, ఆ అబ్బాయి వాళ్ళ మేనమామ గుల్బర్గాలో ఉన్నాడు. ఫోన్ చేసి ఏమన్నాడో తెలిసిన, రేయ్ నీకు ఉద్యోగం లేదన్నావు కదరా, నీ ఉద్యోగం ఇస్తాను రారా, 8,000 ఇస్తాను నీకు 8,000 ఇస్తాను, నువ్వు రారా అన్నాడు. అనగానే ఈయన ఏం చేశాడు, నాకు వచ్చి చెప్పాడు, అంకుల్ ఎప్పుడు మేము బాప్తిసం తీసుకొని ఇంటికి వచ్చామో లేదో ఉద్యోగం వచ్చేసిందండి. ఏ ఉద్యోగం రా అంటే, అప్పుడు చెప్పాడు, మా మేనమామకి ఏమనంటే అక్కడ గుడ్లు వ్యాపారం ఉంది, 8,000 ఇస్తానన్నాడు, ఇల్లు కూడా తనే ఇస్తాడంట, ఏమంట అన్నీ మాకు వసతి అన్నీ చేసిస్తాడంట, నువ్వు నీ భార్య ఇద్దరు రండి అని చెప్పి పిలిచాడు. అంకుల్ మేము వెళ్తున్నాం, ముందు వెళ్ళంటారు నాయన అని చెప్పి పంపించాను. దేవుడు ఏం చేశాడు, వాళ్ళ నీళ్ళల్లో మునిగి ఇలా లేచి బాప్తిసం తీసుకొని బయటికి వచ్చాడో లేదో, దేవుడు ఏం చేశాడు, అద్భుత కార్యం చేశాడు. దేవుడు అంటున్నాడు, ఉపవాసంలో ఉన్నావు కదా, కన్నీళ్ళు కార్చావు కదా, నువ్వు బాధపడ్డావు కదా నా ఎదుటిగుండా, దేనికోసం, నా ఇంటి కోసం నువ్వు ఏడ్చావు కదా, ఇది కదా నా ఇల్లు చూడు, ఇక్కడంతా క్రాక్ అయిపోయింది, అవునా, అక్కడ కూడా క్రాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏం కావాలి, ఈ బిల్డింగ్ ఏమైనా అయిపోయిన ప్రభు మాకు ఇది అవసరం లేదు, మాకు ఇంకా పెద్ద స్థలం కావాలి.
నాకు కావాలి ఆయన, పెద్ద స్థలం కావాలి, మాకు ఏసీలు కావాలి. ఎంతమందికి ఏసీలు కావాలి? నాకు మాత్రం కావాలప్ప, నాకు మాత్రం నేను ఉండలేను, ఏసీ లేకుండా నేను ఉండలేను. నీకు వద్దా? ఈమె వద్దు, ఏసీ వద్దట్టుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని కూడా నాకు తెలీదు. ఏసీ కావాలా వద్దా? దేవుడు మిమ్మల్ని చల్లగా ఉంచుతాడు. ఎన్నోసార్లు అంటే దేవుడు నిన్ను చల్లగా ఉంచును గాక. ఏసీ లేకపోతే ఎలా చల్లగా ఉంటావు నువ్వు? మనం అంటాం దేవుడు నేను చల్లగా పెట్టినప్ప, దేవుడు నేను చల్లగా పెట్టిన. ఏసీ ఉంటే కదా వాడు చల్లగా ఉండడానికి. ఏసీ లేకపోతే ఊడిపోతారు. అవునా? ప్రభువా మాకు పెద్ద సంఘము కావాలి, మాకు పెద్ద సంఘము కావాలి, అందులో ఏసీలు ఉండాలి, మా పాస్టర్ టీతో పాటు బిస్కెట్లు ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, భోజనంలో తందూరు కూడా పెట్టాలి. మాకు తందూరు చికెన్ మీకు తెలుసు కదా, అది తిరుగుతూ ఉంటుంది ఇట్లా. ఆ తిరిగినట్లల్లా మనుషులు ఒక్కొక్క రౌండ్కి నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి. అది కూడా మా పాస్టర్ పెట్టాలి. దేవుడు పెడతాడయ్యా, పెట్టడా దేవుడు? 40 సంవత్సరాలు ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి వాగ్దాన ప్రదేశానికి వచ్చేంత వరకు దేవుడు ఏం చేశాడు? అదే కింగ్ ఆఫ్ కింగ్స్లో కూడా జరిగేది. అయ్యా వాళ్ళ ఆమె నేనేసారు, ఇంకా నీ విశ్వాసం. దేవుడిస్తాడు, దేవుడిస్తాడు. మా సంఘంలో నేను ఒకే మాట చెప్తాను, మీరు ఇచ్చినా ఈగిపోయినా దేవుడు మాత్రం తప్పకుండా ఇస్తాడు. దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ప్రియులారా మీరేం చేయాలి? ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేస్తూ 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 ఏం చేయాలి? ఏం చేయాలి? జోబులో చేసి ఇవ్వాలి, ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీకు ఆశీర్వాదం. దేవుడు అంటున్నాడు నీకు విడుదల, నీకు విడుదల కలిగజేస్తాను, నేను సంపూర్ణంగా నేను విడుదల కలిగజేస్తాను. చివరి ఆశీర్వాదం ఏమిటంటే, నీ ఎటువంటి దరిద్రములు ఉన్నా, ఎటువంటి తొందరలు ఉన్నా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, దేవుడు అంటాడు నేను నీకు విడుదల కలిగజేస్తాను. మొన్న ఒక విషయం జరిగింది. మా చర్చిలో ఉన్న ఒకరు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ అబ్బాయిలు వచ్చి చెప్పారు, మా నాన్నమ్మకి చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉంది, మీరు వెళ్ళి ప్రార్థన చేశారంటే పాస్టర్ అంటే. నేను మా ఇంకొక అబ్బాయి ఇద్దరు వెళ్ళి మేము ప్రార్థన చేసి హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి ఏమని చెప్పాడు తెలిసిన? పాస్టర్, మా అమ్మకి లివర్ ఫెయిల్ అయింది, మా అమ్మకి కిడ్నీ ఫెయిల్ అయింది, మా అమ్మకి ఏమి లంగ్స్ ఫెయిల్ అయినాయి, మా అమ్మకి అది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, అది ఫెయిల్ అయింది, ఇది ఉట్టి ఫెయిల్యూర్ గురించే మాట్లాడుతున్నాడు. నాకు ఎంత అసహ్యం అనిపించిందో తెలుసునా? ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన, దేవుడు వాక్యంలో ఏమని రాస్తుంది? ప్రార్థన వినవాడా సకల శరీరం ఎద్దకు వస్తారు. నువ్వు ప్రార్థన చేసినట్టుగా పోతే నేను వింటానంటున్నాడు దేవుడు. అవునా? ఇంకేమన్నాడో తెలిసిన? ఇంక అయిపోయింది, డాక్టర్ అన్నాడు ఇంక అయిపోయింది, ఇంటికి తీసుకుపోమని చెప్పినాడు అని చెప్పి అన్నాడు. నేను నాకు ఇంకేం వాడు బాధలు ఉన్నాడని చెప్పి మనం ఏమన్నా మాట్లాడితే ఇంక వాడు బాధపడతాడని చెప్పి నేను ఒకే మాట అన్నా. అదంతా నాకు తెలియదు అయ్యా, నేను ప్రార్థన చేశాను అయిపోయింది, నేను ప్రార్థన చేశాను అయిపోయింది, నేను ప్రార్థన చేశాను నా పని అయిపోయింది, నేను చేయవలసిన పని నేను చేశాను, ఇప్పుడు దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు అని చెప్పి వచ్చేసాను. వస్తున్నప్పుడు కూడా లేదు పాస్టర్, ఏం మిగులుతుందో లేదు, పోతుందో ఉంటుందో చేస్తుందో లేదు, అదా ఇదా ఇదంటే అన్నాడు. నేనేం పట్టించుకోలేదు. సరే వచ్చేసి నేను బైక్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాం. వాళ్ళు ఇంటికి తీసిపోయారు. ఇంక రేపో మాపో అనుకుంటున్నారు. 2 సంవత్సరాలైంది ఇంకా పోలే, 2 సంవత్సరాలైంది ఇంకా పోలేదు. ఏమన్నాడు దేవుడు? నేను విడుదల కలిగజేస్తాను. దేవుడు అంటున్నాడు నేను విడుదల కలిగజేస్తాను. డాక్టర్ ఏమని చెప్పచ్చు అయ్యా? డాక్టర్ ఇష్టం వచ్చింది చెప్తాడు. డాక్టర్ ఇష్టం వచ్చింది, నువ్వు బ్రతకలేవు,
ఆ స్కానింగ్ చేయాలి, ఇది ఎంఆర్ఐ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏదో చేయాలి. అవునా? ఇవన్నీ చెప్తారు. అంతా చెప్పిన తర్వాత మీ దగ్గర ఏం చేస్తారు తెలుసా? ఇదంటే తెలుసు కదా, వసూలు చేస్తారు. డాక్టర్కి ఇవ్వడం మేలా, దేవునికి ఇవ్వడం మేలా? మరి ఇవ్వండి. డాక్టర్కి ఇవ్వడం మేలా, దేవునికి ఇవ్వడం మేలా? దేవుడు ఒక ఇంజక్షన్ లేకుండా బాగా చేస్తాడు దేవుడు. డాక్టర్ దగ్గర పోండి, పొడిచింది మేము మిమ్మల్ని బాధపరిచి మెత్తగా చేసి మీ జోబు చింపి లాస్ట్కి ఇంకేం కాదు ఇంటికి తీసుకోండి అంటారు. ఎందుకు? వాళ్ళు కడుపు నిండా తిన్నారు కాబట్టి కడుపు నిండిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటారు? మా కడుపు నిండింది, ఇంక మీరు వెళ్ళి రావచ్చు. మరి ఇంకేమైనా సమస్య వస్తే అప్పుడు తర్వాత వద్దురు. కానీ దేవుడు అంటున్నాడు, నేను విడుదల కలిగేస్తాను. అసాధ్యమైనది నేను సాధ్యంగా నేను మారుస్తాను. నాకు అటువంటిది ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రార్థన చేసి వచ్చాము, రేపో మాపో అనుకుంటున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఆమె బాగా లేచి తిరుగుతుంది, అంతా బాగా అయిపోయింది. మరి కిడ్నీ ఫెయిల్యూర్ ఏమైంది? లివర్ ఫెయిల్యూర్ ఏమైంది? లంగ్స్ ఫెయిల్యూర్ ఏమైంది? హార్ట్ ఫెయిల్యూర్ ఏమైంది? దేవుడు ఏం చేశాడు? డాక్టర్ రిపోర్టే చింపేశాడు. దేవుడు చింపేశాడు రిపోర్ట్. అందుకే వాక్యం ఏమంటుంది? నేను నీకు విడుదల కలుగజేసే దేవుడిని, నేను నీకు విడుదల కలుగజేస్తాను. నీ డాక్టర్ ఏమన్నా చెప్పని, నీ లాయర్ ఏమన్నా చెప్పని, నీ ఏమంటే బ్యాంక్ వాళ్ళు ఏమన్నా చెప్పని, ఎవరేం చెప్పినా కూడా నేనేం చేస్తాను? నీకు విడుదల కలుగజేస్తాను. ఒక కుటుంబం ఇంకేం అయిపోయింది. నేను చెప్పాను కదా, ఇదే కుటుంబం వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, దేవుని వైపు తిరిగారు. వాళ్ళ కూతురు ఇట్లా దేవుడిని నమ్ముకుంది, బాప్తిసం తీసుకున్నారు, ఉద్యోగం వచ్చింది. నేను చెప్పాను కదా. తర్వాత వాళ్ళమ్మ బాప్తిసం తీసుకొని అంతా అయిన తర్వాత ఒకరోజు వచ్చి పాస్టర్ నాతో చెప్పింది, పాస్టర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి. మీరేమనుకోరు కదా అంటే, నేనేమనుకోనమ్మా చెప్పండి. ఏమంటే, ఆ రోజు రాత్రి మీరు రాకపోయినంటే నేనేం చేశానో తెలిసిన? ఆ రోజు రాత్రి కాసిన చారు ఉంటుంది కదా, ఆ చారు తీసి బయటపడేశాను. అప్పుడు నేను అనుకున్నాను, నేను రావడానికి ఈమె చారు తీసి బయటపడడానికి అర్థం ఏమిటి? ఏం చేసిందో తెలిసిన? ఈమె చారులో విషం కలిపేసింది. చారులు విషం కలిపేసి ఆ రోజు రాత్రి అందరూ భోంచేసి ఇంకా లాస్ట్ అదే ఫైనల్. ఇంకా ఫైనల్. ఇంకా మన సమస్యలకి వేరే మార్గం లేదు. అప్పులైపోయినాయి, ఊరంతా అప్పులైపోయినాయి. అప్పులైపోతాయి, ఇంటికి అప్పులోళ్ళు వస్తున్నారు, నోటుకు వచ్చినట్లు తిడుతున్నారు, నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవమానాలంటే అవమానాలు అయిపోయినాయి. రోడ్లపై వాళ్ళందరూ మా ఇంటి వైపు ఇలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. ప్రతిరోజు ఇక్కడ గొడవలు జరుగుతుంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వచ్చి వాళ్ళ అప్పులు వాళ్ళకి తీర్చేయకూడదా, ఎందుకు రోజు అనిపించుకుంటారు వాళ్ళతో అని చెప్పి ఈ విధంగా అనడం జరిగింది. మాకు మర్యాద లేకుండా అయిపోయింది. మా ఆయన చూస్తే అన్ని దగ్గరలో ఊరంతా అప్పులు చేసి పెట్టాడు. మాకు మర్యాద లేకుండా పోయింది. ఆ రోజు రాత్రి నేను చారులో విషం కలిపేసి ఇంకా రాత్రి మేమందరూ తిని ఇంకా చచ్చిపోదాం అనుకున్నాం. కానీ ఆ రోజు సాయంకాలం దేవుడు మిమ్మల్ని పంపించబట్టి దేవుడు ఏం చేశాడు? మాకు విడుదల కలుగజేశాడు. నీ జీవితంలో అటువంటి సమస్య ఏది ఉన్నట్టుగైతే సరే, ఉపవాస ప్రార్థనలో 21 రోజులు మీరు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. దానియేలు గ్రంథంలో 21 రోజు అయిన తర్వాత దేవుని దూత వచ్చి సందేశము ఇచ్చింది దానియేలుకి. 21 రోజులు అయిపోయిన తర్వాత దేవుడి 7 ఆశీర్వాదాలను నీ జీవితంలో తీసుకురాబోతున్నాడు. కన్నీళ్ళు కార్చి నువ్వు ప్రార్థన చేయి. మీ పాస్టర్ టైం ఇచ్చాడు, అరగంట సేపు టైం ఇచ్చాడు. ఎవరు పాడద్దు, ఎవరు ఆరాధించద్దు, ప్రార్థన చేయండి అని చెప్పి పోయి తను కూర్చున్నాడు. ఆ సమయంలో మా చర్చిలో మాకు కావలసిన ఏం విషయాలు ఉన్నాయో దానికోసం కూడా నేను ప్రార్థన చేశాను. ఆ విషయాల కోసం కూడా ప్రార్థన చేశాను. మా అవసరాలు ఏమున్నాయో దానికోసం కూడా నేను ప్రార్థన చేశాను. ఎందుకో తెలుసునా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు కన్నీళ్ళు కార్చినప్పుడు దేవుడు ఏమంటాడు? నేను వింటాను, అద్భుత కార్యాలు చేస్తాను.
7 ఆశీర్వాదాల గురించి ఈరోజు నేర్చుకున్నారు. 7 ఆశీర్వాదాలు మీరు రాసుకున్నారు కదా. ఈరోజు డేట్ కూడా రాసుకోండి. 21వ రోజు అయిపోయిన తర్వాత ఈ 7 ఆశీర్వాదాలు మీ జీవితంలో ఏ విధంగా వస్తాయో మీరే ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తారు. తలలోంచి కాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా పరలోక తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఇచ్చిన మంచి సమయానికే మీ కృతజ్ఞ స్తుతులు మేము చెల్లించే వారే ఉన్నాం. మా ప్రభువా, మా రక్షకుడు, మా యేసయ్య, మా తండ్రి, ప్రార్థన వినే దేవుడు మీరు అయ్యి ఉన్నారు. మా తండ్రి, ఉపవాస ప్రార్థనలు మేము ఉన్నప్పుడు మా తండ్రి మీరు అద్భుత కార్యాలు చేస్తారు మేము నమ్మి ఉన్నాం. ప్రభా, మీ ప్రేమల హస్తం మీ సంఘం మీద ఉంచండి. ప్రభా, గొప్ప స్థలమును మీరు దయచేయండి నాయన. ప్రభా, పెద్ద స్థలాన్ని దయచేసి మా తండ్రి కిక్కిరిసిపోలాగానే మనుషుల్ని పంపించండి. 24 గంటలు మా తండ్రి ఇక్కడ ప్రార్థన జరుగులాగానే మీరు కార్యం చేయడం మా నాయన. ప్రభా, కన్నీటి ప్రార్థన ప్రభా జరిగి భారముతో మా తండ్రి మీ బిడ్డలు ప్రార్థన చేసి ప్రభా వీళ్ళ ఆశీర్వాదం చూసే కృపను అనుగ్రహించండి. ప్రభా, ఈ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి ప్రభా ఇంతవరకు మీరు నడిపించిన దేవా మీ కృతజ్ఞ స్తుతులు. రాబోతున్న దినాల్లో మా తండ్రి 21వ రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలో మా తండ్రి ఒక్కొక్క అద్భుత కార్యం మా నాయన వాళ్ళు చూసి ప్రభా నిలబడి సాక్ష్యం చెప్పిన కృపను అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.